హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను దొండకాయ కొబ్బరి ఫ్రై అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు మా అమ్మగారు చేసినట్టు నేను దొండకాయ కొబ్బరి ఫ్రై నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ముందుగా ఇక్కడ దొండకాయ కొబ్బరి ఫ్రై ప్రిపేర్ చేయడానికి ఇక్కడ చూసారు కదండి, దొండకాయలు నీట్ చేసుకొని ఇక్కడ స్లైసెస్ కిందకి నేను పొడువుగా కట్ చేసుకున్నానండి. దొండకాయలు కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదండి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా. ఇప్పుడు పచ్చి కొబ్బరిని మనం మిక్సీ పట్టుకుందామండి. పచ్చి కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసానండి నేను ఇక్కడ. దీన్ని మిక్సీ పట్టుకుందాము మనం ఇక్కడ. ఇక్కడ చూసారు కదండి, పచ్చి కొబ్బరిని కూడా ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఇక్కడ చూపెడతాను. కట్ చేసుకున్న దొండకాయల్ని మనం ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. నూనె చూసారు కదా, ఇక్కడ బాగా వేడిగా అయిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో దొండకాయల్ని కొద్దిగా చేస్తూ దీన్ని మంచిగా మనం ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ నూనెలో మనం దొండకాయల్ని మంచిగా ఫ్రై చేసుకుందామండి. దొండకాయలు ఎక్కువగా రంగు మారద్దండి. ఒకవేళ రంగు ఎక్కువగా మారితే దొండకాయల్లో చేదు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇంత ఫ్రై అవుతే చాలండి. దొండకాయల్ని నేను సపరేట్ గిన్నెలో ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ రెండోసారి మిగతా దొండకాయల్ని ఫ్రై చేసి మీకు కలుస్తానండి. ఇక్కడ చూసారు కదండి, ఫ్రై చేసుకున్న దొండకాయల్ని నేను సపరేట్ గిన్నెలో ఇక్కడ తీసుకున్నాను. చూసారు కదా, దొండకాయలు ఎక్కువగా రంగు మారలేదండి. దొండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మసాలాలు చూపెడుతున్నానండి. చూసారు కదా, ఇక్కడ ప్లేట్లో కారం, పసుపు, కరివేపాకు, ఇంగువ పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా ఉప్పు తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ ఒక గిన్నె నిండా పల్లీలు తీసుకున్నానండి. మీరు ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువ తక్కువ మీరు చేసుకోవచ్చండి. ఇంకొక గిన్నెలో ఇక్కడ పచ్చి కొబ్బరి అండి. ఇందాక మనం పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం కదా, అదే నేను గిన్నెలో తీసుకున్నాను ఇక్కడ. ఇంకొక గిన్నెలో ఇక్కడ తాలింపు అండి. మనందరికీ తెలిసిందే, మన తరతరాల తాలింపు కదా. తాలింపులో ఇక్కడ చూసారు కదండి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లిపాయలు అండి. ఈ గిన్నెలో నేను ఇక్కడ జీలకర్ర మీకు చూపెట్టలేదండి, కానీ జీలకర్రని మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఆల్రెడీ దొండకాయలు ఫ్రై చేసుకున్న నూనెలోనే నేను పల్లీలు వేస్తున్నాను. కొద్దిగా నూనె తగ్గించుకొని అదే నూనెలో నేను ఇక్కడ పల్లీల్ని ఫ్రై చేసుకున్నాను. పల్లీలు మంచిగా ద్వారగా కొద్దిగా రంగు మారేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం మనం ఇక్కడ. పల్లీలు ఇక్కడ కొద్దిగా ద్వారగా కలర్ చేంజ్ అవ్వడానికి వచ్చింది కదండి. నేను దీంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసాను. దీన్ని కూడా కొద్దిగా మంచిగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందామండి. తాలింపు వేసిన తర్వాత చూసారు కదా, దీంట్లో నేను కరివేపాకు వేసానండి. కరివేపాకు ఏంటంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, పల్లీలు ఇంకా తాలింపు ఇవన్నీ మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయింది కదా. మనం దీంట్లో మసాలాలు మీకు ప్లేట్లో చూపెట్టాను కదండి, ఆ మసాలాలని దీంట్లో వేసుకుందామండి. ఈ తాలింపులో మనం ఇక్కడ మసాలాలు వేసుకుందామండి. బేసిక్ మసాలాలో ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ పసుపు, ఉప్పు, కారము, ఇంకా ఇంగువ పొడి, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా అండి. ఇక్కడ మసాలాలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందామండి. అడుగంటకుండా దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారు కదండి, మసాలాలు ఇక్కడ మంచిగా ఫ్రై అవ్వడానికి వచ్చాయి కదా. మనం దీంట్లో పచ్చి కొబ్బరిని వేసుకుందామండి. ఆల్రెడీ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాను కదా. ఈ స్టేజ్లో మనం దీంట్లో పచ్చి కొబ్బరిని మనం వేసుకుందాము. ఇక్కడ చూసారు కదండి, నేను దీంట్లో పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత దీన్ని కూడా అడుగంటకుండా మంచిగా మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా దీన్ని కలుపుకుందామండి. ఇక్కడ చూసారు కదండి, కొబ్బరి వేసిన తర్వాత మసాలాలన్నీ మంచిగా కొబ్బరిలో తాలింపు మసాలాలన్నీ మంచిగా పట్టేంత వరకు అడగంటకుండా మంచిగా దీన్ని కలుపుకుందాం. స్టవ్ ఫ్లేమ్ వచ్చి సిమ్లో ఉందండి. సిమ్లో పెట్టుకొని మంచిగా దీన్ని మనం కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, కొబ్బరిని ఫ్రై చేస్తూ ఒక 5 minutes అయిందండి. మసాలాలన్నీ కొబ్బరిలో మంచిగా పట్టాయి కదా. మనం దీంట్లో ఆల్రెడీ నేను దొండకాయల్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా. ఈ కొబ్బరిలో మనం దొండకాయల్ని వేసుకుందామండి. ఇక్కడ చూసారు కదండి, కొబ్బరి తాలింపులో నేను ఇక్కడ దొండకాయలను వేసాను. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న దొండకాయలు కాబట్టి దీన్ని మెల్లిగా మనం ఫ్లిప్ చేస్తూ కలుపుకోవాలండి. లేకపోతే ఇక్కడ దొండకాయలు ఇరిగిపోతాయి. అందుకోసం చూసారు కదా, మెల్లిగా ఇక్కడ ఫ్లిప్ చేస్తూ నేను కలుపుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండి, కొబ్బరి ఇంకా తాలింపు ఇవన్నీ మంచిగా దొండకాయల్లో పట్టేంత వరకు మంచిగా దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఒక 5 to 6 minutes వరకు మంచిగా దీన్ని కలిపానండి. ఇవన్నీ మంచిగా ఇక్కడ బైండింగ్ అయిపోయింది. ఇదేనండి, చాలా సింపుల్గా మీతో నేను ఇక్కడ షేర్ చేశాను ఈరోజు దొండకాయ కొబ్బరి ఫ్రై అండి.
నేను ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ ఆఫ్ చేస్తానండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లేటింగ్ చేసి చూపెడుతున్నాను. ఇదేనండి ఈరోజు మా అమ్మగారి రెసిపీ మీతో నేను ఇక్కడ షేర్ చేశాను. దొండకాయ కొబ్బరి ఫ్రై అండి. ఒకవేళ మీకు దొండకాయ కొబ్బరి ఫ్రై రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.